కథ. పూర్వకాలము సుశీల అను ఒక బాలిక కలదు. ఆమె చిన్నతనములో కన్నతల్లి చనిపోయిన తర్వాత తన తండ్రి వేరొక వివాహము చేసుకొనెను. వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచు తను విశ్రాంతి తీసుకొనుచుండెను. కాలక్రమములో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించినాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించేది. బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్క సుశీలకు ఇస్తూ ఉండెను. ఇంటి పనులు చేయుచు మరియు శిశువుతో కష్టపడుచున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపమని చెప్పిరి. ఆ మాట వినిన సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్ని తల్లి వలె భావించి నిత్యము పూజించుచుండెను. తన సవతి తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి నైవేద్యముగా పెట్టుచుండెను. కొంతకాలము తరువాత సుశీలకు యుక్త వయస్సు వచ్చినది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునినిచ్చి వివాహము చేసిరి. ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటు నిత్యము పూజ చేయుచున్న శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళెను. అంతన పుట్టింటిన గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెడలిపోయెను. అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలను చూసి ఆశ్చర్యపడుచు తమ కోడలి అదృష్టమును మెచ్చుకొని ఆమెను ఆప్యాయముగా చూసుకొనుచుండిరి. కొంతకాలము తరువాత సుశీలకు తన పుట్టింటి వారు పేదరికమును అనుభవించుచున్నారన్న విషయము తెలిసినది. వారికి సహాయము చేయదలచి తన భర్తను అడుగగా అతను సమ్మతించెను. అంతటా తన సవతి తమ్ముడిని పిలిపించి ఒక కర్రెకు జోలెను కట్టి ఆ జోలెయందు బంగారు నాణెములు పోసి ఇంటికి తీసుకువెళ్ళమనెను. తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణము చేసెను. మార్గమధ్యమున కాలకృత్యములు తీర్చుకుని చూసుకొనిన బంగారు నాణెములు గల జోలకర్ర కనిపించలేదు. ఎవరో దొంగతనము చేసిరని గ్రహించి బాధతో తను ఇంటికి వెళ్ళిపోయెను. తరువాత కొంతకాలమునకు ఆ తమ్ముడు సుశీలను కలవగా సంభాషణ మధ్యలో తన బంగారు నాణెముల జోలెను పోగొట్టుకున్న విషయము అక్కకు చెప్పెను. అప్పుడు సుశీల తమ్ముణ్ణి ఓదార్చి మరలా సహాయము చేయదలిచి చెప్పుల జోడు నుండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పెను.